ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజా అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరులో రైతులకు గడ్డి విత్తనములు, కాకిజొన్న విత్తనములు, బొబ్బర విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చిరంజీవి రాజు, మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో మండల టీడీపీ సీనియర్ నాయకుడు గాడి రాజాబాబు, మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబుల ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశామని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తనములు, ఎరువులు సకాలంలో అందజేస్తుందని తెలియజేశారు. అలాగే గడ్డి, బొబ్బర, కాకిజొన్న విత్తనాలు సబ్సిడీపై రైతులకు ఇచ్చుటకు పశువుల ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నెల 6వ తేదీ నుండి కాకరపల్లి, కోటనందూరు గ్రామ రైతులకు యూరియా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ఎన్ మూర్తి, పంపనబోయిన శివనారాయణ, హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను, గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ అంకారెడ్డి రమణ, కొరుప్రోలు రఘునాథ్, చింతకాయల రవి, జనసేన నాయకుడు అల్లు రాజాబాబు, నందిక చిన్నయ్య, అంకారెడ్డి రమణ, కన్వీనర్ పంపనబోయిన నాగేశ్వరరావు, అంకారెడ్డి జగన్ నాయకులు, టీడీపీ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి వెటర్నరీలో మనకి గడ్డిత్తనాలు, అలాగే పశువులకు సంబంధించిన పశువుల మేతకి సంబంధించినటువంటి బొబ్బర్లు అలా ఇవి కూడా రావడం జరిగింది. అవన్నీ సబ్సిడీ మీద మీకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండడానికి వెటర్నరీ వారు ప్రత్యేకంగా ఇక్కడికి కొన్ని మాత్రమే తేవడం జరిగింది. రేపటి నుంచి వెటర్నరీ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రైతు సోదరులకు అక్కడికి వచ్చింది వెలకల మందు వచ్చింది. అలాగే రేపటి నుంచి యూరియా అందుబాటులో ఉండేలాగా ప్రత్యేకంగా మా యనమల దివ్య గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం వల్ల రేపు ఇక్కడికి యూరియా రావడం జరుగుతుంది. మన గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా యూరియా అందుబాటులోకి రేపటి నుంచి ఉంటుంది. అలాగే మనకి మొత్తం యూరియాయే కాకుండా మొత్తం అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండేలాగా మొత్తం అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు దివ్య గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం వల్ల అన్నీ జరుగుతున్నాయని మా రైతు సోదరులందరికీ తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులకి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు గడ్డిత్తనాలు, అలాగే బొబ్బర్లు, ఎలకల మందు, అలాగే రేపు రాబోయే 6వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి కూడా యూరియా కూడా అందుబాటులో తీసుకురావడానికి మా దివ్య గారు, అలాగే యనమల రామకృష్ణ గారు ఎంతో కృషితో ఈరోజు అలాట్మెంట్ వేయడం కూడా జరిగింది. రేపటితో రావడం కూడా జరుగుతుంది. అది అందు గురించి రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది మన రైతులందరూ గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే కాకుండా కొంతమంది ఇంకా ఏదో చెప్తున్నారు, గ్రాయిడ్స్ రావడంలో నీరు పాడలేదు, రైతులను దూరంగా పెడుతుంది ప్రభుత్వం, పిండి ఇవ్వట్లేదు, ఏవో కొన్ని కబుర్లు చెప్తున్నారు. అవన్నీ కూడా మీరు నమ్మొద్దు. రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా రైతులకే ఎక్కువ మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా రైతులు, మహిళలు ఈ రెండు వాటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలా. అన్ని విషయాల్లో కూడా రైతే ఎన్నుముక్క, రైతే రాజు అన్న ఉద్దేశంతో నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ గమనించి రైతు సోదరులు ఎవరో చెప్పే మాటలు, వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు మీరేమో నమ్మొద్దు. ప్రతిదీ కూడా అందుబాటులో తీసుకొచ్చి మీకు సకాలంలో రైతుకి ఏ నష్టం కలగకుండా అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తారు. దాన్ని గమనించి రేపొద్దున జరగబోయే అన్ని విషయాల్లో కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండి అన్నీ కూడా మన యనమల దివ్య గారు అవనే, అలాగే యనమల రామకృష్ణ గారు అవనే, ఇక్కడ చిరంజీవి గారు అవనే,
మన ఘాటి రాజబాబు గారు అన్నీ కూడా మన మండలానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని రకాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ మన కూటమి ప్రభుత్వం చేసే అన్నీ కూడా మన రైతు సంతోషంగా ఉండాలా, రైతే రాజు. ముందుగా కోటనందూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కోటనందూరు రైతు సోదరులందరికీ ఒక మనవి, అలాగే మన పశువులకు కావాల్సిన గడ్డి విత్తనాలు, అలాగే మన రైతులకి బొబ్బర్లు, అలాగే చేలో ఎలకలు చేరితే ఎలకల మందు, ఇవన్నీ మన కూటమి ప్రభుత్వం మన రైతు సోదరులందరికీ వినియోగించుకోమని వెటనరీ ఆఫీసర్ల ద్వారా మన గ్రామానికి రావడం జరిగింది. అలాగే అందరూ సకాలంలో ఇవన్నీ ఉపయోగించుకోవాలని అందరికీ కోరుచున్నాము. అలాగే రేపు 6వ తారీఖు నుంచి మనకి యూరియా మనకి రైతు సోదరులందరికీ సకాలంలో అందరికీ ఎన్ని బస్తాలు కావాలో అన్ని బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ సకాలంలో మనకు అందజేస్తుంది. నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం.